పశ్చిమాసియాలో రాజకీయాలు యుద్ధ పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శాంతి చర్చలు అంటూనే ఇరాన్ అమెరికా వార్ కంటిన్యూ చేయడం టెన్షన్ పెడుతోంది. మరోవైపు లెబనాన్ విషయంలో అమెరికా ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన విభేదాలు ఆందోళనలను మరింత పెంచేస్తున్నాయి. ఓవైపు శాంతి చర్చలు, మరోవైపు డ్రోన్లు, క్షిపణులతో దాడులు. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధంలో కొద్ది రోజులుగా సేమ్ సీన్ రిపీట్ అవుతూనే ఉంది. ఓవైపు ఇరు దేశాలు శాంతి మంత్రాలు వల్లెవేస్తూనే మరోవైపు రెచ్చగొట్టే మాటలు, దాడులతో రెచ్చిపోతున్నారు. దీంతో పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. హోర్ముజ్లోని ఇరాన్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేస్తే కువైట్, బహ్రెయిన్లోని అమెరికా ఎయిర్ బేస్లే టార్గెట్ గా ఇరాన్ దాడులు చేస్తోంది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలవడంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇరు దేశాల పరస్పర దాడులు, ప్రతిదాడులతో గల్ఫ్ ప్రాంతం దద్దరిల్లింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. దేశంలోని పలు ప్రాంతాలలో భారీ పేలుళ్ల శబ్దాలతో కువైట్ ప్రజలు వణికిపోయారు. కువైట్ సైన్యం రంగంలోకి దిగి శత్రువుల క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకుంది. ఇరాన్ ప్రయోగించిన 2 క్షిపణులను మధ్య మార్గంలోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశాయి. ఇరాన్తో శాంతి చర్చల వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ ను తిరిగి తెరిచినప్పటికీ ఇరాన్ పై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తమ దేశంపై ఆంక్షల సడలింపు కావాలనుకుంటే ఇరాన్ ముందుగా అణు కార్యకలాపాలను పూర్తిగా వదిలివేయాల్సిందేనన్నారు. మరోవైపు ఇరాన్ పై కొనసాగుతున్న సైనిక చర్యల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్ పై సైనిక చర్యలు కొనసాగించరాదని స్పష్టం చేస్తూ డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల చర్చల నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. యుద్ధ విరమణకు కొత్త ప్రతిపాదనలు తెర మీదకు తీసుకువచ్చింది. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే ఏ ఒప్పందమైనా అన్ని యుద్ధ రంగాలలో దాడుల విరమణకు కలిగి ఉండాలని ఇరాన్ స్పీకర్ ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని ఘాలిబాఫ్ హెచ్చరించారు. అలాంటి పరిస్థితుల్లో ఇరాన్ చర్చల ప్రక్రియను నిలిపివేయడమే కాకుండా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మరింత కఠిన వైఖరి అవలంబిస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. లెబనాన్పై దాడులు ఆపాల్సిందేనని నెతన్యాహూకు అల్టిమేటం జారీ చేశారు. అయితే ఉగ్రవాదులపై దాడులను ఆపేది లేదని నెతన్యాహూ స్పష్టం చేశారు. దీంతో శాంతి చర్చలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో, ఇరాన్ వార్ ఇంకెంత భీకరంగా మారుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.